హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనతో ప్రముఖ సాహితీవేత్త అద్దెపల్లి ప్రభు గారు ఉన్నారు. అద్దెపల్లి ప్రభు గారితో ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రాజమండ్రి సాహితీ వేదిక ఈ సంవత్సరం నుండి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి పురస్కారాలు ఇవ్వబోతుంది. అయితే దానిలో భాగంగా మొట్టమొదటి పురస్కార గ్రహీతగా అద్దెపల్లి ప్రభు గారిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో ఈ క్రమంలో 25,000 నగదు పురస్కారం కూడా అందించబోతున్నారు. అయితే అద్దెపల్లి ప్రభు గారి సాహితీ వ్యాసంగానికి వస్తే తెలుగు సాహిత్యంలో చాలా మందికి ప్రభు గారు పరిచయస్తులే. వ్యాసాల ద్వారా కావచ్చు, కవితల ద్వారా కావచ్చు, కథల ద్వారా కావచ్చు. ఇప్పటికే 30 కథలు రాశారు, 100 వరకు కవితలు రాశారు, 2 దీర్ఘ కవితలు, అలాగే ఆవాహన, పారిపోలెం లాంటి కవితా సంపుట్లు, పిట్టలేని లోకం అనే దీర్ఘ కవిత, సీమెన్ అనే కథా సంపుటి రచించారు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే వీటిలో చాలా వాటికి ఆయనకు పురస్కారాలు వచ్చాయి. సో ఇంకొక పురస్కారం ఇప్పుడు యాడ్ అయింది. ఈ క్రమంలో ఆయన రాసేటువంటి రచనలు గనక మనం గమనిస్తే ఓ పక్కన డెవలప్మెంట్, ఇంకో పక్కన డిస్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్ కావచ్చు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ మీద కావచ్చు, అలాగే ఎన్వైరన్మెంటల్ యాంగిల్ కావచ్చు, ప్రపంచీకరణ, సాంకేతికత, ఇట్లా ఏదైతే ఇప్పటి జనరేషన్ కి అలాగే ప్రతి హ్యూమన్ కూడా ఏదైతే ఒక అవగాహన కలిగి ఉండాలో ఆ విషయాల గురించి విస్తృత అవగాహనతో, విస్తృత ఒక పర్స్పెక్టివ్స్ చాలా బాగా స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యేలా రాస్తూ ఉన్నారు. సో ఆయనతో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో అద్దెపల్లి ప్రభు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఈ పురస్కారం అందుకుంటున్న సందర్భంలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ముందు అసలు మీరు ఒక తెలుగు టీచర్ గా పనిచేశారు, టీచింగ్ లో ఉన్నారు. సో మొట్టమొదట మీకు ఈ రచనా వ్యాసంగం మీద ఆసక్తి ఎలా కలిగింది? అలాగే మీరు రాసేటువంటి థీమ్స్ లో కూడా జనరల్ ఫిక్షన్ వైపు పోకుండా కొంత సామాజిక బాధ్యత ఉండాలి అనే స్పృహ కూడా ఎప్పుడు కలిగింది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మా నాన్నగారు అద్దెపల్లి రామ్మోహన్ రావు, ఆయన తెలుగునాట ప్రఖ్యాత కవి, విమర్శకుడు, కాస్త వామపక్ష భావజాలంతో తెలుగు సాహిత్యంలో బాగా ప్రవేశం ఉన్నటువంటి వ్యక్తి, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. మా ఇంట్లో ఆ ప్రభావం వల్ల ఏంటంటే నా మీద చిన్నతనం నుంచి కూడా కొంచెం ఈ కథలు చదవడము, కవిత్వం చదవడం అనేటటువంటి బాగా అలవాటు ఉంది. దానివల్ల నేను హై స్కూల్ స్థాయి నుంచి ఏదో చిన్న చిన్న కథలు రాసి కాలేజీ మ్యాగజైన్ లో 1-2 సార్లు ప్రచురితం అయ్యాయి. కానీ ఆ తర్వాత కొంచెం సీరియస్ గా 90s తర్వాత నేను కథలో కవిత్వం రాయడం అనేది మొదలు పెట్టాను. థ్యాంక్ యూ. మీ నాన్నగారి ప్రభావం కాకుండా మీ మీద ఇతర ప్రభావం, అది మన భారతీయ రచయితలు కావచ్చు, తెలుగు రచయితలు కావచ్చు, ప్రపంచ సాహిత్యం కావచ్చు, మిగిలిన వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రభావితం, ఎందుకంటే మీరు ఫిక్షన్ వైపు పోలేదు, కొంత బాధ్యతతో రాశారు కాబట్టి. ఈ నేపథ్యంలో మీ చిన్నతనంలో వివిధ దశల్లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కూడా ఎవరో ఒకరు మనకు నచ్చుతూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రచయితల గురించి, అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ద లిటరేచర్ ఉంటే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి కూడా చెప్పండి. మనకి తెలుగులోకి వచ్చేసరికి నేను రాచకొండ విశ్వనాథ శాస్త్రి, శ్రీశ్రీ, అలాగే KNY పతంజలి ఇటువంటి వాళ్ళ కథలు, నవళ్ళు చదివి బాగా ఇన్స్పైర్ అయిన వాడిని. అలాగే ప్రపంచ సాహిత్యానికి వచ్చేసరికి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది గోర్కీ. నేను బహుశా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడే గోర్కీ రచనలు, అలాగే చెకోవ్, డాస్టాయెవ్స్కీ ఇటువంటి రష్యన్ రచయితలు, అలాగే మొబాసా లాంటి కొంతమంది ఇంగ్లీష్ రచనలు, ఈ రచనలు చదివి కూడా నేను సాహిత్యం వైపు ఉత్తేజం పొందానని అనుకుంటున్నాను. ప్రభు గారు, మీరు కవిత్వం రాశారు, కథలు రాశారు, దీర్ఘ కవితలు రాశారు కాబట్టి అసలు ఫస్ట్ మీ సాహిత్య జర్నీ ఎలా మొదలైంది? ఫస్ట్ కవితలతో మొదలైన తర్వాత కథల్లోకి షిఫ్ట్ అయ్యారా, లేకపోతే సైమల్టేనియస్ గా రాస్తూ ఉన్నారా? ఎవరైనా సరే కవిత్వం రాసే వాళ్ళు ఎక్కువగా కవిత్వంకే స్టిక్ అవుతారు తప్ప కథలకి పోరు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది, బాగా ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్న కారణం కావచ్చు, వివిధ కారణాల వల్ల. సో మీరు అసలు ఈ రెండు సాహితీ ప్రక్రియ, అందులో కవితల్లో దీర్ఘ కవితలు కూడా రాశారు కాబట్టి 2, ఇలా షిఫ్ట్ ఎప్పుడు జరిగింది? మీరు చేసేటువంటి సాహిత్య ప్రక్రియలో ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏంటి? కథ రాయడం అనేటటువంటిది నేను మొదట్లో ఏదో చిన్నతనంలో 9th క్లాస్ 10th క్లాస్ టైంలో ఏదో సింపుల్ గా రాసినటువంటి ఒక పేజీ 2 పారాగ్రాఫ్ల కథ రాశాను. కానీ నిజం చెప్పాలంటే కవిత్వంతో మొదలైంది నా సాహిత్య ప్రయాణం. నేను 80లోనూ కవిత్వం రాసి పేపర్లు పంపించేవాడిని, పత్రికల్లో అడపాదడప ప్రచురితం అయినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కవిత్వం కన్నా కూడా కథ అనేటటువంటిది మనం చెప్పదలుచుకున్నటువంటి భావాలకు కానీ
మనం కథ రాయడం అనేటటువంటి దాంట్లో ఉండే ఒక సవాల్తో కూడినటువంటి విషయం. కాబట్టి కథ రాయడం అనేటటువంటిది చాలా మంచిది అనేటటువంటి యాంగిల్ తోటి నేను బహుశా 90ల నుంచి కూడా కథలు రాయాలని చెప్పి బాగా పట్టుదలతోటి కథ మీదే దృష్టి పెట్టి కథలు రాస్తూ వచ్చాను. నేను చాలా వరకు కథలు పేపర్లలోను పుస్తకాల్లోనూ ప్రచురితం అయ్యాయి. 1-2 కథలకి బహుమానాలు కూడా వచ్చాయి. అది సంగతి. ప్రభు గారు, ఇంకొకటి చెప్పండి. మీరు టీచింగ్ లో ఉన్నారు, తెలుగు టీచర్ గా పనిచేశారు కాబట్టి యూజువల్ గా రచయితలకి కథా వస్తువులు తమ జీవితం నుంచి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ మిగిలిన అవుట్ ఆఫ్ దట్ రాసినా సరే. సో మీ వృత్తిపరంగా మీరు అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు మీరు రాసినటువంటి కథలు, ముఖ్యంగా కథల గురించి మాట్లాడుకుందాం. కవితలు అంటే వాటికంత స్కోప్ ఉంటుందని మీరే అన్నారు కాబట్టి మీ వృత్తి జీవితంలోంచి ఇన్స్పైర్ అయ్యి మీరు రాసినటువంటి కథలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే వాటి గురించి చెప్పండి. యాక్చువల్ గా నేను నా వృత్తికి సంబంధించి అయితే నేనేమి ఒక రకంగా చెప్పాలంటే కథలేమీ రాయలేదు. అయితే నేను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేసినటువంటి వాడిని కాబట్టి, అందులోనూ తూర్పుగోదావరి జిల్లాలో కాస్త బాగా ఇంటీరియర్ విలేజెస్ లో పనిచేసిన వాడిని కాబట్టి ప్రజా జీవితాన్ని, అక్కడ రైతులు కానీ లేకపోతే మిగతా వాళ్ళ జీవితాన్ని కానీ కొంచెం ఈ కథకుడి దృష్టి అనేటటువంటిది ఎలాగో ఉంటుంది కాబట్టి ఆ పరిశీలన అయితే ఉండేది. అంచేత చాలా వరకు ఏంటంటే ప్రజల జీవితాన్ని పరిశీలించి ఏదైనా ఒక అంశాన్ని గురించి రాయాలి అనుకున్నప్పుడు దాంతో క్లోజ్ గా ఫాలో అయ్యి దాన్ని నేను కొంచెం కథగా మలుచుకోవడం అనేటటువంటి జరిగింది. అయితే ప్రొఫెషనల్ గా అంటే నా ఉద్యోగ జీవితం, పాఠాలు చెప్పడం ఇటువంటి దాంట్లో అయితే దీన్ని సందర్భంగా తీసుకుని కానీ దీని మీద కానీ నేనేమి కథలు రాయలేదు. యాక్చువల్ గా నా బోధనా వృత్తికి సంబంధించినటువంటి దాంట్లో నాకు ఎదురైనటువంటి కొన్ని క్లిష్టమైన అనుభవాల గురించి కొన్ని కథలు రాయాలనేటటువంటి ప్రణాళిక ఒకటి ఉంది. ఎప్పటికైనా రాస్తానేమో మరి. ప్రభు గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ అధ్యాపక వృత్తి అనుభవాల గురించి రాయలేదు, రాసే ఆలోచన ఉంది, కానీ నేను ఎక్కువ జనంతో అంటే జనాన్ని ఎక్కువ చూశానన్నారు కాబట్టి ఎటువంటి సందర్భంలో, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద టైం, మోస్ట్ ఆఫ్ ద డే మీకు అధ్యాపక వృత్తికి అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి వీళ్ళతో మిగిలిన జీవితాల్ని పరిశీలించే సమయం ఎక్కడ దొరికింది? మీ కథా వస్తువుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇప్పటి వరకు మీరు తీసుకున్న సీమెన్ కథా సంపుటి కానీ కథా సంపుట్లు వచ్చాయి కదా, మీ ప్రధాన కథా వస్తువు ఏంటి? ఒక విషయాన్ని కథగా మలచాలనుకుంటే మీరు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు? అంటే యాక్చువల్ గా మేము పల్లెటూరులో పనిచేస్తాం కాబట్టి పల్లెటూరులో, అందులోనూ ప్రాథమిక పాఠశాలలో పనిచేసినప్పుడు మాకు పేరెంట్స్ తోటి పిల్లల కోసం అని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళతోటి ఎక్కువగా పిల్లల విద్యాభ్యాసాన్ని గురించి మాట్లాడడం, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడం, వినడం లాంటివి కొన్ని మాకు అనుకోకుండానే తగిలేటటువంటి విషయాలు అవి. అందులోనూ పిల్లలు వచ్చినప్పుడు పిల్లల స్కూల్లో చేరే పిల్లల తాలూకు వాళ్ళ నేపథ్యాన్ని తెలుసుకోవడం అనేటటువంటిగా మా వృత్తిలో భాగం కాబట్టి ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు దీని మీద ఒక కథ రాయొచ్చు అనేటటువంటిది ఒక ఫ్లాష్ లాగా తగులుతుంది ఏ కథా రచయితకైనా కానీ. అంటే అది కథగా తయారైన తర్వాత ఇలా వచ్చిందా అని చెప్పి మనం అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఒక ఊళ్ళో పనిచేసినప్పుడు ఒక ఆయన కొంచెం పగటిపూటే మందు తాగేసి పాకలో కూర్చుని వాళ్ళ ఆవిడని తిడుతూ ఉండేవాడు పెద్ద గొంతు వేసుకుని. ఆ రోజు అది చూసిన తర్వాత నాకు దాని మీద ఒక కథ రాస్తే బాగుంటుంది అతని క్యారెక్టర్ తోటే అని అనిపించింది. దాని మీదే నేను ఒక కథ కూడా రాశాను, ఇస్సాకు చిలక అనేటటువంటి పేరుతోటి. ఇలాగేంటంటే కథకి మనం ఏదో ఒక ఫ్లాష్ లాగా తడుతుంది దేని మీద మనం కథ రాయొచ్చు అనేది. ఆ తర్వాత దాన్ని మనసులో అనుకుని దాన్ని ఏమంటామంటే రక్త మాంసాలను ఇచ్చి ఒక షేప్ లోకి తీసుకురావడం అంటాం. దాని మీద మళ్ళీ కొంచెం వర్క్ చేసి ఆ పాత్రని వాటిని సృష్టించి చేయడం అనేటటువంటిది కొంత టైం తీసుకునేటటువంటి విషయం. ఇలాగ ఏంటంటే కథల్ని రాయడం అనేటటువంటిది జరుగుతుందండి. ఇది కొంచెం కవిత్వం రాసినంత అంటే సులువని నేను అన్ను కానీ కవిత్వం ఎక్కువ భాషతోటి జరిగేటటువంటి వ్యవహారం. కథ అనేటటువంటి దాంట్లోకి మనం జీవితం తీసుకురావాలి. ఆ జీవితాన్ని తీసుకురావడం కోసం ఎక్కువ పరిశీలన అనేటటువంటిది అవసరం అవుతుంది. ప్రభు గారు, మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ, అలాగే చాలా ఎక్కువ సమయం పెట్టిన కథ, మీరు పేపర్ కదల్చాలని పెన్ కదల్చాలన్నా సరే ఒక ఎమోషనల్ గా మిమ్మల్ని ఆపేసి అంత పట్టుకున్నటువంటి కథ ఎమోషనల్ గా, అటువంటి కథల గురించి చెప్పండి.
రెండు కథలు ఉన్నాయండి. నేను బాగా నాకు 2-3 కథలు ఉన్నాయి. అంటే యాక్చువల్ గా ఒక రచయిత మీకు ఏ కథ నచ్చింది మీ కథల్లో అంటే అది చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే అన్ని కథలు నచ్చే రాస్తాం. కొన్ని కథలు రాస్తున్న కొద్దీ మనం రాసే కథతోటి కూడా మనం ప్రేమలో పడతాం. నాకు బాగా అంటే అంత ఎక్కువ ఎవరికి తెలియదు కానీ వీరవేణి అనే పేరుతో నేను ఒక కథ రాశాను. ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది వ్యక్తిగతంగాను, రచయితగా కూడా నాకు అది బాగా నచ్చింది. కానీ అదేమీ పెద్దగా ఆ ఎక్కువ మంది చదివి మెచ్చుకున్న కథ కాదు. కానీ బాగా నచ్చి ఒకే ఒక సిట్టింగ్ లో రాసిన కథ, అంటే ఒకసారి కూర్చుని దాదాపు 2-3 hours కూర్చుని రాసేసినటువంటి కథ అతడు మనిషి అనేది. అతడు మనిషి అనే కథ విపుల కథా పోటీల్లో అది దానికి ఒక ప్రథమ బహుమతి ఇచ్చారు. అది కూడా చాలా పేరు తీసుకొచ్చింది నాకు. అది నిజానికి దానికి ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఎప్పుడో ఒక సందర్భంలో ఒక వర్షంలో ఒక పాకలో ఇరుక్కుపోయినప్పుడు ఆ పాకలో ఉండేటటువంటి వ్యక్తి మన ఏదో కాస్త నా పట్ల చూపినటువంటి అభిమానం, దీన్ని బేస్ చేసుకుని ప్రాచీన కాలంలో చందమామలో చదివిన కథ ఒకటి ఉంది. రాజుగారు ఆకలితో వెళ్ళినప్పుడు గట్టి పచ్చడి పెడితే తిని ఆహా అని మెచ్చుకున్నాడు అని. ఈ రెండింటిని నేను తీసుకుని దాని మీద అతడు మనిషి అనే కథను రాశాను. అందులోకి నేను తీసుకొచ్చింది ఏంటంటే, ప్రస్తుత విద్యా విధానానికి సంబంధించి ఊరికే పిల్లల మీద అక్కర్లేనటువంటి జ్ఞానాన్ని రుద్దుతున్నారు అనేటటువంటి యాంగిల్ తోటి ఆ కథని రాశాను. అది కూడా నాకు బాగా నచ్చినటువంటి కథ. అలాగే ఇంకొక కథ ఏంటంటే, ఇందాక చెప్పిన ఇస్సాకు చిలక అనేటటువంటి ఇస్సాకు చిలక అనేది, అందులో కూడా ఆ పాత్ర ఇసాక్ అనేటటువంటి వ్యక్తి ఒక టిపికల్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక టిపికల్ క్యారెక్టర్. అతను ఏ పని చేయడు, కానీ అందరినీ తిట్టినా గానీ అందరితో కయ్యాలాడుతూ ఉంటాడు. అటువంటి ఒక టిపికల్ క్యారెక్టర్ ని నేను చాలా జాగ్రత్తగా దాన్ని నిర్మించానని చెప్పి భావిస్తాను. ఆ కథ కూడా నాకు బాగా నచ్చినటువంటి కథల్లో ఒకటి. ప్రభు గారు, మనం దేంట్లో ఉన్నా సరే దాని గురించి గర్వించే సందర్భము, బాధపడే సందర్భం రెండూ వస్తాయి ఏదో ఒక సిచ్యువేషన్ లో. మీరు రచయిత అయినందుకు మీరు చాలా సంతోషపడ్డ సందర్భం, అలాగే ఏదో ఒక సందర్భంలో బాధపడిన సందర్భం ఏమైనా ఉంటే అలాంటి అనుభవాలు పంచుకోండి. ఆ రచయితగా ఉండేది బాధపడే సందర్భాలు అంటే ఏవి రావు కాబట్టి అటువంటిది ఏమీ లేదు. కానీ సంతోషపడే సందర్భం అంటే ఒక కథ రాసిన తర్వాత లేదా ఒక కవిత్వం రాసిన తర్వాత ఎవరన్నా మనల్ని గుర్తించి భలే రాసావు అన్న అని చెప్పి కానీ బాగా రాశారండి అని మెచ్చుకున్నప్పుడు కానీ చాలా అంటే చాలా సంతోషం వస్తుంది. అది ఎవరికైనా సాధారణమైనటువంటి విషయం. మనం రాసినటువంటి మన సృజన, మనం చేసినటువంటి ఒక సృజన ఇతరులకి నచ్చింది అంటే అది మనకు చాలా సంతోషించదగ్గ విషయం. కథా రచయితగా ఉండి బాధపడిన సందర్భం అంటూ లేదా కవిత్వంలో ఉండి సాహిత్యంలో ఉండి అయ్యో ఎందుకు వచ్చాను అని భావించేవాళ్ళు బహుశా ప్రపంచంలో ఎవరో ఉండరేమో. నాకు ఎప్పుడు అటువంటి అనుభవం ఏమీ లేదు. విమర్శలు వచ్చినప్పుడు ఏమన్నా విమర్శ కూడా రావచ్చు కదా? లేదు, అటువంటిది ఏమీ లేదు. ఓకే. ఇంకా మీరు కవిత్వం గాని కథలు గాని అంటే మీరు ఆల్మోస్ట్ 1999 నుంచి రాస్తూ ఉన్నారు. దాదాపుగా 30 years వరకు వచ్చేస్తున్నారు కాబట్టి 3 దశాబ్దాల ఈ పయనంలో మీ జర్నీ మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఎవల్యూషన్ మీకు ఎలా కనిపిస్తుంది? ఎందుకంటే మనం 20 years లో ఉన్నప్పుడు ఒకలా రాస్తాం, 30 years లో ఉన్నప్పుడు ఒకలా రాస్తాం, 40, 50, 60కి మన ఆలోచన దృక్పథం మారుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం ఓవరాల్ గా మీ సాహిత్య జర్నీలో ఈ పరిణామ క్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకటి, ఇప్పటికీ కూడా నేను కథా రచన అనేటటువంటి దాంట్లో ఒక విద్యార్థిగానే ఉన్నాను అనే భావిస్తాను. ఎందుకంటే ఒక కథను రాయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. రెండోది ఏంటంటే ఒక కథను ముగించడం అనేటటువంటి నేను చాలా ఎక్కువగా ఆలోచించేటటువంటి విషయం. ఎందుకంటే నాకు కాళీపట్నం రామారావు గారు అన్న ఒక మాట బాగా మీరన్న 30s లోనే మైండ్ లో పడిపోయింది. కథ ముగింపు వేరు, ఒక సమస్యని పరిష్కరించడం వేరు అని. కథలో మనం ఒక సమస్య గురించి ఒక కథ రాయొచ్చు కానీ సమస్యని పరిష్కరించినట్టుగా కథకి ముగింపుని ఇవ్వలేం మనం. కాబట్టి ముగింపు అనేటటువంటిది పరిష్కారం కాదు. కాబట్టి కథని ఎలా ముగించాలి అనేటటువంటిది నా మటుకు నాకైతే చాలా సందర్భాల్లో చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. అది చేత ఒక కథా రచయితగా నేను ఎక్కువగా ఆలోచిస్తాను దాని గురించి, ఒక ముగింపు గురించి. రెండోది ఏంటంటే నేను ఎక్కువగా అనుకునేది ఏంటంటే ఎక్కువ కథలు రాయాలి. నేను బహుశా బాగా స్లోగా రాసేటటువంటి వాడిని అనుకుంటా. చాలా కథలు నా మైండ్ లో ఎక్కువ కాలం ఉంటేనే గాని పేపర్ మీదకి రాదు. అది
కానీ నిజానికి అది యాక్చువల్ గా మంచిది కాదు. నాకు చాలా మంది పెద్దలు చెప్పేవాళ్ళు, రాయడం మానుకు అస్తమానం రాస్తూనే ఉండాలి అని. కానీ రకరకాల ప్రధాన కారణం ఏంటంటే రాయలేదు. ఆ రాయకపోవడం అనేటటువంటిది నేను చేసినటువంటి పెద్ద మిస్టేక్ అని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎక్కువగా చాలా రాయాల్సి ఉన్నాయి, రాయకుండా రేపు రాద్దాం అనుకుంటూ బద్ధకంగా పడి ఉంటాం అనేటటువంటిది నేను చేశాను అనుకుంటాను. ఇంతవరకు రాసిన దాంట్లో అయితే కొన్ని ప్రచురణ చెందినవి ఉన్నాయి, ఇంకా ప్రచురణలోకి కానటువంటిది ఒక నవల కూడా ఉంది. అవి కూడా ఎప్పుడన్నా ప్రచురిస్తే వీటన్నిటిని కలిపి చూడాలి. ప్రభు గారు, మీరు ఆల్రెడీ కవిత్వం రాశారు, కథలు రాశారు, మరి నవలా ప్రక్రియలోకి ఎందుకు అడుగు పెట్టలేదు? రాశానండి, అదే అంటున్నాను. ఒక చిన్న నవల ఒకటి, ఒక 100 పేజీల లోపల ఉండే ఒక నవల రాశాను. అది యాక్చువల్ గా పబ్లిష్ కాలేదు ఎక్కడ. ఇక ముందు అదే కాకినాడలో SCZ అని చెప్పి ఒక ఏరియా వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా తిరిగి కొంత మ్యాటర్ గ్యాదర్ చేసి దాని మీద ఒక నవల రాశాను, ఒక 100 పేజీల నవల. అయితే దురదృష్టవశాత్తు అది ఎక్కడ పబ్లిష్ కాలేదు. అయితే అంత మాత్రం చేత నేను నవల రాయగలనని నేనేం చెప్పుకోను, కానీ నవలా ప్రక్రియలో అది ప్రారంభం. నాకు బహుశా ముందు రాస్తానేమో తెలియదు. ప్రభు గారు, మీ సాహిత్య పయనంలో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు సాహిత్యాన్ని గమనిస్తే, అలాగే సాహిత్యం రాసే వ్యక్తుల్ని గమనిస్తే ముఖ్యమైన మార్పులు ఏమొచ్చాయి అనుకుంటున్నారు? 1990s నుంచి 2025 వరకు సాహిత్యంలో వచ్చినటువంటి ప్రముఖమైన మార్పులు ఇవి అందరికీ తెలిసినవే. యాక్చువల్ గా తెలుగు సాహిత్యానికి సంబంధించి, తెలుగు సాహిత్యంలో నిజానికి కథా రచన, కవిత్వ రచన అనేటటువంటిది వేరువేరుగా లేవు. కొంతవరకు నవల అనేటటువంటిది వేరుపడి ఉందేమో కానీ దాదాపు చాలా మంది రచయితలు కథలు రాసేవాళ్లే కవిత్వం కూడా రాస్తారు, కవిత్వం రాసే వాళ్ళు కథలు కూడా రాస్తారు చాలా మంది. కథా కవిత్వం కూడా ఒక రచయితకి సంబంధించినటువంటి రెండు పార్శ్వాలుగా ఉన్నాయి, రెండు ముఖాలుగా. సాహిత్యం అంటే తెలుగు సాహిత్యంలో మనకు తెలుస్తున్నంత వరకు ఏంటంటే చాలా మంది ఏదో ఒక ఉద్యమంతో, ఏదో ఒక సాహితీ ఉద్యమంతో కనెక్షన్ లో, సంబంధంలో ఉండి రాస్తున్నటువంటి వాళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తారు. తెలుగులో గడిచిన 25 ఏళ్ళు అనుకున్నాం అనుకోండి, 2000 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ 25 సంవత్సరాల్లోనూ కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే పాతకాలంలో వాళ్ళగా ఏదో ఒక దానికి పూర్తిగా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉండటం కాకుండా రకరకాలైనటువంటి ఎమోషన్స్ తోటి అన్ని రకాల వాదనల్ని సమన్వయం చేసుకునేటటువంటి దృక్పథంతో ఎక్కువ రాస్తున్నారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా రాస్తున్నటువంటి కవిత్వంలో గాని, కథల్లో గాని సంయమనం అంటాం, లేకపోతే ఒకదానికి పూర్తిగా కనెక్ట్ అయి ఉండటం కాకుండా విశాలమైనటువంటి అన్ని వాదాలతోటి, అన్ని రకాలైనటువంటి వాటితోటి కూడా కనెక్ట్ అయి ఉన్నారు ఈ కథకులు గాని, కవులు గాని అనిపిస్తుంది. రెండోది ఏంటంటే భాష విషయంలోకి వచ్చేసరికి అటు కవిత్వంలోను ఇటు కథలోను కూడా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్, అంటే మా సొంత భాష అనేటటువంటిది కథలోకి చాలా ప్రతిభావంతంగా తీసుకొస్తున్నారు. అది అటువంటి కథలు చదివినప్పుడు కానీ, అటువంటి కవిత్వం చదివినప్పుడు కానీ చాలా బాగుంటుంది అది. ఎందుకంటే కృతకమైనటువంటి భాషా శైలి, శిల్పాలు ఇటువంటివి ఏది లేకుండా ఓపెన్ గా ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపించడం అనేది ఎవరికైనా నచ్చేటటువంటి విషయం. కాబట్టి ఈవేళ గడిచిన 25 సంవత్సరాల్లో ఇంతకు ముందు ఉన్నట్టుగా కాకుండా కొంత అన్నిటినీ సమన్వయం చేసుకునేటటువంటి ధోరణి ఒకటి వచ్చిందేమో అని చెప్పి నేను పరిశీలించినంత వరకు అనుకుంటాను. అదే నా అభిప్రాయం. ప్రభు గారు, ఇప్పుడు ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో రాస్తూ ఉన్నారో, ఫేస్బుక్ గాని, వాట్సాప్ గ్రూప్స్ గాని పెరిగిపోయిన తర్వాత చాలా మంది రోజుకో కవిత, లేకపోతే ఇన్ని కవితలు పెట్టుకుని టార్గెట్ కోవిడ్ టైంలో ఎక్కువ సోషల్ మీడియాలో రాసేవాళ్ళు, కవితల నెంబర్ పెరిగింది. సో ఇట్లా సోషల్ మీడియా వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది, కవిత్వంలో కావచ్చు, కథల్లో కావచ్చు. అలాగే ఈ మధ్య కోవిడ్ టైం నుంచి పత్రికలన్నీ మూతపడిపోయిన తర్వాత ఒక ఎడిటర్ గాని ఎవరు క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ లేకపోవడం వల్ల తెలుగు సాహిత్యంలో కొంత నాణ్యమైనటువంటి రచనలు కొరవడుతున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వినిపిస్తూ ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు?
అదైతే నేను కూడా కొంతవరకు ఏకీభవిస్తానండి అందులో. ఎందుకంటే ముఖ్యంగా కథ విషయంలో కాదు కానీ కవిత్వం విషయంలో ఎందుకు వచ్చిందంటే, చాలా ఈజీగా కవిత్వం రాసేసి ఈజీగా సోషల్ మీడియాస్ లో దాన్ని పబ్లిష్ చేయడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కవిత్వం ఆ, ఇవ్వాల్సినంత ఇంపాక్ట్ ఇవ్వకపోవడం. రెండోది ఏంటంటే కవిత్వానికైనా కథకైనా కానీ దాన్ని పదే పదే చదువుకుని ఎడిట్ చేసుకోవడం అంటాం మనం. అక్కర్లేని విషయాల్ని తీసిపారేయడం, దాన్ని మరింత బాగా ప్రజెంట్ చేయడం అనేటటువంటి దాన్ని ఆ, సాధన చేయాలి. దాన్ని కవిత్వంలోనూ ముఖ్యంగా కథలోనూ కూడా ఇటువంటి సాధన లేకుండా చాలా ఈజీగా బాయహాత్ కా ఖేల్ లాగా రాసేటటువంటి రచయితలు ఫేస్బుక్ లో చాలా మంది కనిపిస్తారు. పైగా దాని స్వభావమే అది. ఇవాళ రాస్తాం, ఒక గంటకు అది పాత పడిపోతుంది. ఎవరో నచ్చిన వాళ్ళు నలుగురు కామెంట్ పెడతాడో అక్కడితో అది క్లోజ్ అని. కానీ సాహిత్యానికి సంబంధించినంత వరకు అది అంత సులువైనటువంటి విషయం కాదు. ఇవాళ ఒకటి మాట అనేసి రేపు పొద్దున మర్చిపోయేటటువంటి వ్యవహారం కాదు అది. అదేంటంటే సాహిత్యం అనేటటువంటిది ఒక ఒక జీవన స్రవంతి లాంటిది అది. అందుకనే మనం ఎప్పుడో 1000-2000 సంవత్సరాల క్రితం నాటి కవిత్వం కూడా ఇవాళ చదువుతున్నాం అంటే అదంత సులువుగా రాసినటువంటిది కాదు. ఒక మాటని, ఒక శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని కూడా రెండింటిని కవిత్వంలో ఎలా ప్రజెంట్ చేయాలి అనేటటువంటిది అది సాధన చేయడం అనేటటువంటిది లేకపోతే కవిత్వం అట్లా ఇలా రాసి అలా పాడేసేదానికనే తయారవుద్ది. అది ఎక్కువగా మనకి ఏంటంటే సోషల్ మీడియంలో చాలా మంది చేస్తున్నారు. వాళ్ళందరితోనూ మనకి పరిచయాలు ఏమీ ఉండవు. అట్లనే వాళ్ళేమి మనం సోషల్ మీడియా లాంటి వాటిలో విమర్శించడానికి కూడా ఎవరికి కూడా సాహసం ఉండదు. చదువుతాం, నచ్చితే ఓహో అనుకుంటాం, నచ్చకపోతే మానేస్తాం. కథా రచయితల్లో కూడా పబ్లిష్ అయిన కథల వరకు చూసినట్టయితే, అంటే సాధారణంగా కథల మీద రాసి పబ్లిష్ అయినవి చాలా వరకు చిత్రికి పడుతున్నారు రైటే. కానీ కొన్ని కథలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఎడిట్ చేసుంటే బాగుండేది అని కొన్ని కథలు చదివినప్పుడు అనిపిస్తుంది. అటువంటిది ఉంది. అందుకని అంటే నేనేమనుకుంటానంటే రాసేటటువంటి వాళ్ళు ఇమీడియట్ గా పబ్లికేషన్ లోకి వెళ్లకుండా దాన్ని కొంతకాలం తమ దగ్గరే పెట్టుకుని కొంతకాలం పోయిన తర్వాత, అంటే దాదాపుగా ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ చదువుకుంటే అప్పుడు అందులో ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు ఈజీగా తడతాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి రీరైట్ చేసుకుని పంపుకోవడం అనేది, పబ్లిష్ చేయడం అనేటటువంటిది బెస్ట్. ఎందుకంటే కవిత్వం అనేది కానీ కథ అనేటటువంటిది కానీ ఒక బాధ్యత. అది బాధ్యతను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా నిర్వహించాలి కానీ సాయిలాపాయలాగా చేసేలాగా చూడకూడదు దాన్ని. ప్రభు గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఈ తరంలో ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆఫ్ యూత్ ఎవరైతే లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ వస్తారో వాళ్ళకు మీరు ఏమన్నా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? ఒక సూచించాలనుకుంటే వాటిలో ఉండేటువంటి మెయిన్ సజెషన్స్ ఏమైనా? నిజానికి అలాగా సూచన అనేటటువంటి మాటలు అనలేం. కానీ నిజానికి చెప్పాలంటే చెప్పాను కదా, 2000 నుంచి 25 ఈ కాలంలో రాసినటువంటి రచయితల దగ్గర నుంచి నాలాంటి కాస్త ముందు కాలం వాడు నేర్చుకునేదే ఎక్కువ ఉంటది. అంచేత ఏమే సూచనలు ఇచ్చేంత ఇదేమీ ఉందని నేను అనుకోను. కానీ ఏంటంటే బాధ్యతగా రాయడం అనేటటువంటిది ఏ రచయితకైనా కావాల్సినటువంటి విషయం. అది తెలుగు సాహిత్యానికి, మన తెలుగు సమాజానికి కూడా రెండింటికి మేలు జరగాలి అంటే రాసేటటువంటి ప్రతి అక్షరం మీద రచయితకి ఒక బాధ్యత అనేటటువంటిది ఉండాలి. ఆ బాధ్యతతో రాసినప్పుడు మంచి సాహిత్యం అనేది మనకి సమాజంలో తయారవుతుందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. రాజమండ్రి సాహిత్య పురస్కారం అందుకోబోతున్న సందర్భంలో మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూని చాలా థ్యాంక్స్ అండి. ఓపికగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించినందుకు మీకు కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.